జరుగుతున్నాయి. ఆ వార్త కూడా మనం పొద్దు నుంచి వింటూ ఉన్నాం. సిఆర్డిఐ కార్యాలయాన్ని ప్రారంభించిన అమరావతిలో మొట్టమొదటి పెద్ద ఆఫీస్ భవనం, అది అద్భుతంగా ఉంది. మేమందరం కూడా అక్కడికి వెళ్ళాం. సో ఒక పక్కన ఇప్పుడు ఏంటి మీరు వాటి గురించి చర్చించకుండా ఈ మద్యం గురించి చర్చ పెట్టారు ఏంటని మీరు నా మీద కోపం ఉన్నారా? లేదు, నేను ఎందుకు చెప్పానంటే, అంటే ఒక పక్కన మనం వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్ టు ద కంట్రీ త్రూ గూగుల్ సబ్సిడరీ రైడెన్ గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో విదేశీ పెట్టుబడులు, విదేశీ పరిజ్ఞానంతో మన రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు అని రెండింటికి నేను ఒక రకమైనటువంటి కంపారిజన్ చెప్తాను. ఏంటి, ఆఫ్రికా ఖండంలో కల్తీ మద్యం తయారీ విధానంలో ఆరితేరినటువంటి రెడ్డి గ్లోబల్, వారిని మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాలని పాపం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టించాడు. ఆ రకంగా విదేశీ పరిజ్ఞానాన్ని మన రాష్ట్రంలో తీసుకొచ్చాడని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మోడీ గారేమో ఇక్కడ ఉద్యోగాలు ఎలా కల్పిద్దాం, లేదంటే డేటా సెంటర్లు పెడదామా, ఇంకా అభివృద్ధి చెందామా, ఇవన్నీ చేస్తామంటే ఎఫ్డిఐలు తీసుకొస్తామంటే, జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ పరిజ్ఞానం ఏంటయ్యా అంటే కల్తీ మద్యం ఎలా తయారు చేయాలి, దీన్ని ఒక కుటీర పరిశ్రమగా ఏ విధంగా మార్చాలి, ఇక్కడ ప్రజలతో కల్తీ మద్యాన్ని తాగించి మన జేబులు ఎలా నింపుకోవాలి, అది ఆయన తీసుకొచ్చినటువంటి విదేశీ పరిజ్ఞానం, విదేశీ పెట్టుబడి అనుకోవాలి. వాళ్ళు చాలా స్పష్టంగా ఏదైతే ఈ కల్తీ మద్యం వ్యవహారం ఉందో దీని యొక్క మూలాలన్నీ కూడా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ వైపు చూపిస్తా ఉన్నాయి. ఎవరిదా రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్? జార్జ్ రెడ్డి కుమారులైనటువంటి రాజశేఖర రెడ్డి సోదరుడు జార్జ్ రెడ్డి కుమారులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ కజిన్స్. వాళ్ళ యొక్క సహకారంతో ఈ అద్దేపల్లి జనార్దన్ రావు, ఈ జోగి రమేష్, ఈ వైసీపీ ముఠా అంతా కూడా ఆ టెక్నాలజీ అక్కడ ఎంత ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే విపి గారు, అక్కడ రెడ్డి గ్లోబల్ వాళ్ళంట మద్యాన్ని ఈ శాషెట్స్ లో అమ్ముతారంట. ఇది మన శాంపో శాషెట్స్ ఈ ఉంటాయి చూసారా, చిన్న చిన్న తప్పే ఉందండి. అమ్మడం అనేది జరుగుతున్నప్పుడు ఎలా అమ్మినా తప్పులేదు. ఇప్పుడు మన దగ్గర కూడా 60 ml నిబ్స్ అమ్ముతారు. మీరు అలా శాషెట్స్ లో అమ్మడానికి మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అంటే కల్తీ మద్యాన్ని శాషెట్స్ లో కూడా పోసేసి అక్కడ ప్రజల ప్రాణాలని బలిగొంటుంటే, అక్కడ క్యామరూన్ లో మొన్నే చూసాం కదా, ఎన్టీ రామారావు గారే వారుని వాహిని పెట్టి సారా ప్యాకెట్లు అమ్మారు. అక్కడ ఉన్నటువంటి క్యామరూన్ క్యాబినెట్ మినిస్టర్ కెలిస్టస్ గెంట్రీ ఆయన స్వయంగా రెడ్డి గ్లోబల్ పరిశ్రమ దగ్గరికి వెళ్ళి దాన్ని సీలేసి ఇక్కడ కల్తీ మద్యం తయారవుతా ఉంది, కేసులు పెట్టించి కఠినమైనటువంటి చర్యలకి అక్కడ ప్రభుత్వం ఉపక్రమించినటువంటి పరిస్థితి. ఈ విధంగా లింక్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అక్కడ ఏర్పడతా ఉన్నాయి. ఇక్కడ ఏ రకంగా వీళ్ళు ఆ టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చారు, ఎవరు సహకారంతో ఇక్కడ పెట్టారు. ఇవాళ అద్దేపల్లి జనార్దన్ రావు ఇవాళ సిట్ ఇంట్రాగేషన్ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, గతంలోనే పెట్టారు, ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత కొంత భయపడి ఆపేసిన తర్వాత మళ్ళీ జోగి రమేష్ ప్రోద్బలంతో నీకెందుకు మళ్ళీ స్టార్ట్ చేయి, మేమే లీకులు ఇస్తాము, మా బ్లూ మీడియాని అక్కడ పంపిస్తాము, బురదంతా అక్కడ అంటిద్దాము, ఇక్కడ లిక్కర్ స్కామ్ పీకలు చుట్టుకుంటా ఉంది, రేపు మాపో తాడేపల్లి బాస్ లోపలికి, మా బాసు బిగ్ బాస్ లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చేసింది. కానీ జనార్దన్ అనే వ్యక్తి చెప్పకనే ఒక మాట చెప్పాడు, మీరు గమనించారో లేదో. జోగి రమేష్ మమ్మల్ని తయారు చేయమన్నాడు, మేము తయారు చేసిన తర్వాత తన మనుషులతో లీక్ ఇచ్చాడు, సాక్షి వాళ్ళని కూడా పిలిపించి అని చెప్పడం ద్వారా మేము లీక్ ఇస్తే తప్ప పట్టుకోలేని ఎక్సైజ్ శాఖ మీ ప్రభుత్వానికి అని చెప్పకనే చెప్పాడు. ఇంకా లేదు అక్కడ ఒకటే వినండి సార్, లీక్ ఇస్తేనే మీరు పట్టుకున్నారు, లేదా మీ వల్ల కాలేదు. ఒక్క నిమిషం వినండి సార్, ఇదంతా ఒక స్కెచ్ లో భాగంగా జరిగింది. ఏంటది? ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ యొక్క ఉచ్చు బిగుస్తా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క పాత్ర ఎంత దోచేశారు అవన్నీ కూడా మొత్తం ఒకదాని వెనక ఒకటి అన్ని బయటపడతా ఉన్నాయి. ఇక ఆఖరి మజిలీ బిగ్ బాస్ అన్న స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి ఇటువంటి స్టేజ్ లో ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి, ప్రభుత్వం పైన బురద చల్లాలి. కాబట్టి జోగి రమేష్ అరేబారే మనం మెడగ చుట్టుకుంటా ఉంది, మనం చేసిన పాపాలన్నీ బయటపడ్డాయి, ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ బురద వాళ్ళ మీద వేయాలంటే మళ్ళీ రీస్టార్ట్ చేయి, మళ్ళీ ఒక గదిలో పెట్టు, నేనే మీడియాని పంపిస్తా, నేనే లీక్ ఇస్తా, నేనే పట్టిస్తా, ఈ ప్రభుత్వం మీద బురద జల్లుదాం. ఆ రకంగా మళ్ళీ లిక్కర్ స్కామ్ ఏదైతే మన మీదకి వస్తా ఉందో దాని యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేద్దాం అన్న కుట్రలో భాగంగా వీళ్ళు ఆపేసినటువంటి భయపడి ఏదైతే ఆపేశారో మళ్ళీ వాళ్ళతోనే
ప్రారంభింపజేసి వాళ్లే లీకులు ఇచ్చి, కాబట్టి ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరిగినప్పుడు మొత్తం ప్రభుత్వమే ఫెయిల్ అయింది, ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది, ఈ రకంగా అనుకునే కంటే వీకే గారు ఇది ఒక స్కెచ్ లో భాగంగా, ఒక కుట్రలో భాగంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి, బురద జల్లాలి, వాళ్ళపైన ఏదైతే వాళ్ళ లిక్కర్ స్కామ్ యొక్క సంబంధించి అనేక నిజాలు ఇవాళ బయటపడుతున్నాయి, దాని నుంచి మళ్ళీ అటెన్షన్ డైవర్ట్ చేసి ఆ పాపాన్ని మాకేదో పుయ్యాలని చూసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది చేశారన్న విషయం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇవాళ గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు తడుకున్నట్టు అప్పుడే వచ్చాడు, వచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ కావాలి, ఈ ఇన్వెస్టిగేషన్ కావాలి. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకునేది ఏముంది, గుమ్మడికాయల దొంగ అనలేదుగా మీరు, డైరెక్ట్ దొంగే అన్నారు. గుమ్మడికాయల దొంగ అంటే పేరు చెప్పకుండా అంటే అనుకోవద్దు, అతని పేరే చెప్పాడు కదా, కాబట్టి అతనే బయటకు వచ్చాడు, బాబు నా మీద సిట్ వేశారు. ఇప్పుడు ఇవాళ ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉందా, సిబిఐయా, సిఐడియా, లేదా ఇంకొక ఏజెన్సీ, ఆ విషయాన్ని కాసేపు మనం పక్కన పెడితే ఇవాళ బయటకు వస్తున్నటువంటి వాస్తవాలకి జవాబు చెప్పాలి కదండి. ఇవాళ ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వశ్చన్, అసలు ప్రతిదీ ఆఫ్రికా ఏంటి, ఆఫ్రికా ఇప్పుడు అప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, అదైతే నాకు మిస్టరీ అండి. ఐవరీ కోస్ట్ లో గోడౌన్స్ కొన్నాడు సార్, దొంగ బియ్యం అంతా ఐవరీ కోస్ట్ గోడౌన్ తరలించాడు. ఆయనే చెప్పాడు కదా ప్రెస్ మీట్ పెట్టి, నేను ఐవరీ కోస్ట్ లో గోడౌన్ లో కొన్నానని. మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వయా దుబాయ్ టాంజానియా దీనికి వెళ్ళాడు, అక్కడ ఏదో మైనింగ్ అంట, కొడుకుని వేసుకుని మళ్ళీ అక్కడ టాంజానియా, కెమెరూన్, మొజాంబిక్, ఐవరీ కోస్ట్, జాంబియా, సొమాలియా ఒకటే మిగిలింది అక్కడ. అసలు ఆ దేశాల్లో సొమాలియాలో ఏముందిలే బూడిద, వాళ్ళే పీకు తింటాడు, ఒకళ్ళు బీకు తింటే. అంటే అక్కడ ఏంటంటే ఒక చట్టం, న్యాయం ఇదంతా కొంచెం తక్కువ, అక్కడంతా కూడా ఈ డ్రగ్ మాఫియా లార్డ్స్, ఈ గ్యాంగులన్నీ పరిపాలన చేస్తా ఉంటాయి, వీళ్ళతో కూడా అదే బాపత్తు, అదే డిఎన్ఏ కదా, అందుకని బాగా కలిసిపోయారు. ఏం లేదు, సముద్రపు దొంగలు అనే ఒకటే వినమేమో మనం ఆంధ్రప్రదేశ్ లో, బహుశా అది కూడా ఉందిలే, మా బియ్యం స్కామ్ అదే కదా, కాకపోతే ఆ సముద్రపు దొంగల్లా తయారయ్యారు కొంతమంది అనేది వినాల్సి వస్తుందేమో అని భయం ఉంది. ఏమో ఆ క్షణం ఎప్పుడు ఒక్క నిమిషం పట్ట